బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వారం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఐటీ హబ్, ఇల్లందు కూడలి, పాత బస్టాండ్, మయూరి కూడలి వద్ద రోడ్డుపై నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది. మరోవైపు ఈ వానల కారణంగా జిల్లాలోని వైరా, పాలేరు, లంకసాగర్ జలాశయాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఎక్కడెక్కడ ఉండడం లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే పూర్తిగా చేసిన పరిస్థితి ఉంది. మరి 2 రోజుల పాటు అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా అధికారులు ఎప్పటికెప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అధికారులు కూడా సెలవు రద్దు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చర్ల మండలం ఆరిపేరు వద్ద ఇప్పటికే 16 గేట్లు ఎత్తివేసి 48 క్యూసెక్ల నీరైతే దిగువకు వదులుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు భద్రాచలంకి వరద అయితే పోటెత్తే అవకాశం ఉందని అధికారులు కూడా ఇప్పటికీ చెప్పారు. మనం గత 5 రోజుల క్రితం కూడా ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ రోజు కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న వరద అయితే గోదావరికి పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది అని కనబడుతుంది. ప్రస్తుతం అయితే 36 వద్ద గోదావరి వరద అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల పాటు అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అయితే చెబుతున్నప్పుడు మరోవైపు కిన్నెర స్వామి ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి 10 గేట్లు ఎత్తి దిగువకు 4000 క్యూసెక్లు అయితే నీరుని విడుదల చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రానున్న రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికీ అధికారులు అయితే వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మరోవైపు ముందేరు బాబు టెస్ట్ నీటి మట్టం అయితే 5 అడుగులు వద్ద అయితే కొనసాగుతుంది. ఏదైనప్పటికీ రానున్న 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురవడుతుంది. అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు అయితే పొంగిపడుతున్న పరిస్థితి. నగరంలోని పాత బస్టాండ్ అయితే కవిరాజు నగర్ తో పాటు ఇటు టీఎన్జీ కాలనీలో వరద నీరు అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద రానున్న 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే చెబుతున్నారు. మరోవైపు జిల్లా కార్యాలయ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రస్తుతం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే అధికారులకు సూచించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.